టీవీఏసీ జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు మాట్లాడుతున్నా. పక్కనే ఆయన కో కన్వీనర్ గారు నాగరాజు గారు కూడా ఉన్నారు. అందరూ కూడా జేఏసీ నాయకులు. ఈ నెల 20 నుంచి 24 వరకు ఎస్సీ ఆఫీసుల దగ్గర, అట్లాగే జన్కుల దగ్గర సిఈ ఆఫీసుల ముందు జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పి జేఏసీ నిర్ణయం చేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు 3 జిల్లాల కన్వర్షన్ యాత్ర కూడా చేయాలని చెప్పేసి జేఏసీ నిర్ణయించింది. అంతిమంగా ఫిబ్రవరి 20వ తారీఖున చెలో విద్యుత్ సౌదా చేయాలనేది జేఏసీ నిర్ణయం. ముఖ్యంగా ఈ విద్యుత్ సంస్థలో 20,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయాలనేది జేఏసీ నిర్ణయం. దీని మీద డిప్యూటీ సీఎం గారిని కలిసాము. సిఎండి గారికి, సిఎండి ట్రాన్స్కో సిఎండి, అట్లాగే జెన్కో సిఎండి, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సిఎండి వినతి పత్రాలు కూడా ఇచ్చాం. కానీ యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏ రకమైనటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ రోజు ఎన్పీడీసీఎల్ సిఎండి గారికి, విద్యుత్ సౌదాలో ట్రాన్స్కో సిఎండి గారికి, మింటి కాంపౌండ్ లో ఎస్పీడీసీఎల్ సిఎండి గారికి కూడా మా కార్యక్రమాల యొక్క ప్రోగ్రామ్ ని లెటర్ ద్వారా సమర్పించాము. వెంటనే ప్రభుత్వము, యాజమాన్యం స్పందించి ఈ 20,000 మందికి కన్వర్షన్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఈ 20,000 మందిని కన్వర్షన్ చేయడం వలన ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడదు. రెండోది, రోజు రోజుకి వినియోగదారులు పెరుగుతా ఉన్నారు, కన్జ్యూమర్స్ పెరుగుతా ఉన్నారు, ఉద్యోగుల సంఖ్య రోజు రోజుకి తగ్గుతా ఉంది. ఈ పరిస్థితులలో వీళ్ళందరినీ కన్వర్షన్ చేసిన తర్వాత మాత్రమే జూనియర్ లైన్మెన్లు కానీ, సబ్ ఇంజనీర్ పోస్టులు కానీ, జేపీఏ పోస్టులు కానీ రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి, యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి రేపు 20వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఆల్ ఎస్సీ ఆఫీసుల ముందు, జెన్కో ప్లాంట్ల ముందు 5 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాము. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ఆర్టిజన్స్ ని కన్వర్షన్ చేయాలని నిర్ణయం చేస్తాదని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం.